ఆర్ మోరల్ స్టోరీస్. అనగనగా భాగ్యనగరం అనే ఒక సంపన్న నగరంలో ధర్మానందం అనే ఒక మహావ్యాపారవేత్త ఉండేవాడు. అతను రత్నాలు, వజ్రాలు, ఖరీదైన గృహోపకరణాలు అమ్మే వ్యాపారంలో లక్షల కోట్ల ధనాన్ని పోగు చేసుకున్నాడు. ధర్మానందం పేరు వినగానే ఆ నగరంలో ప్రతి ఒక్కరూ అతని అపారమైన సంపద గురించి, అతి పెద్ద భవంతి గురించి, విలాసవంతమైన జీవితం గురించి గొప్పగా చెప్పుకునేవారు. అతను భూమిపై నడిచే కుబేరుడు అని అతని గురించి గొప్పగా చెప్పుకునేవారు. ధర్మానందం దృష్టిలో డబ్బు మాత్రమే సత్యం, శాశ్వతం. మానవ సంబంధాలు, భావోద్వేగాలు, దయ వంటివి కేవలం వ్యాపారంలో లాభాన్ని పెంచడానికి ఉపయోగపడే మార్గాలు మాత్రమే అని అతని ప్రగాఢ నమ్మకం. డబ్బుంటే లోకంలో దేన్నైనా కొనవచ్చు, ఆఖరికి మనిషి ప్రేమను కూడా అని అతను పదే పదే తన మదిలో అనుకునేవాడు. అతని ఇంటి ముందు కారాగే ప్రదేశం నుంచి మొదలు పెడితే ఇంట్లోని పని మనుషుల వరకు అందర్నీ కేవలం ఖర్చు, ఆదాయం అనే 2 లెక్కలతోనే చూసేవాడు. పని మనుషులకు కనిష్ట జీతం మాత్రమే ఇచ్చేవాడు. ఎందుకంటే 1 పైసా ఎక్కువ ఇవ్వడం కూడా వృధా అని అతని అభిప్రాయం. ఎవరైనా అతని దగ్గరికి సహాయం కోసం వస్తే అతను ముందుగా వారి ఆదాయ మార్గాలు, తనకు తిరిగి ఏ విధంగా లాభం చేకూరుతుందో లెక్కవేసుకుని ఆ తర్వాత మాత్రమే సహాయం చేసేవాడు. ధర్మానందానికి మమత అని ఒకే ఒక్క కూతురుంది. మమత తన తండ్రికి పూర్తిగా భిన్నమైన స్వభావం కలది. ఆమె సామాన్య జీవనం గడపడానికి ఇష్టపడేది. మానవ సంబంధాలకు, స్నేహానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేది. ఆమె తన తండ్రి డబ్బు వ్యామోహాన్ని చూసి లోలోపల బాధపడేది. ఒకరోజు ధర్మానందం తన వ్యాపార పత్రాలు చూసుకుంటూ ఉండగా మమత అతని గదిలోకి వచ్చింది. నాన్నా, మన ఇంట్లో పాత దుప్పట్లు, వస్త్రాలు చాలా ఉన్నాయి కదా, దయచేసి వాటిని అనాథ శరణాలయానికి ఇచ్చేద్దామా? వారికి చలికాలంలో చాలా అవసరం. మమత, మళ్ళీ అదే పనా? ఆ పాత వస్త్రాలు పడేయడం కంటే వాటిని పాత సామాన్ల దుకాణానికి అమ్మి 1 అణా సంపాదించడం మంచిది. దాన ధర్మాలు మనలాంటి వ్యాపారవేత్తలకు నష్టం తప్ప మరొకటి కాదు. నాన్నా, అందరికీ డబ్బు ముఖ్యం కాదు నాన్నా. మంచి మనసు, దయ కూడా ముఖ్యమే కదా. ఈ మంచి మనసులు, దయతో నీ కడుపు నిండదమ్మా. నీ పొలం, ఇల్లు నిండవు. ఈ లోకంలో నిన్ను గౌరవించేది నీ డబ్బు మాత్రమే. ఈ నిజం నువ్వెంత త్వరగా తెలుసుకుంటే నీకంత మంచిది. నీ సామాన్య స్నేహాలు కూడా ఒకరోజు నీకు డబ్బు లేకపోతే పారిపోతాయి. మమత ఏమీ మాట్లాడకుండా గది నుంచి బయటికి వెళ్ళిపోయింది. ధర్మానందం తన డబ్బు సిద్ధాంతాన్ని నమ్ముతూ గర్వంతో తలదించుకోలేదు. మమత తన తండ్రి ఆలోచనలకు భిన్నంగా రఘు మరియు అపర్ణ అనే 2 సామాన్య స్నేహితులతో ఎక్కువ సమయం గడిపేది. రఘు ఒక చిన్న కిరాణా దుకాణం నడుపుకునే పేద కుటుంబానికి చెందినవాడు. అపర్ణ పాఠశాల ఉపాధ్యాయురాలు. ఆమె సేవాగుణం కలది. మమత వారి నిజాయితీకి, ప్రేమకు, నిస్వార్థ స్వభావానికి ఎక్కువ విలువిచ్చేది. ధర్మానందం వారి స్నేహాన్ని చూసి ఎప్పుడూ నవ్వేవాడు. నీకింత డబ్బుందమ్మా, నువ్వు మంత్రులు, పెద్ద వ్యాపారవేత్తల పిల్లలతో స్నేహం చేయవచ్చు కదా. ఈ పేద కిరాణా దుకాణదారులతో, సామాన్య ఉపాధ్యాయురాలతో నీకేం వస్తుంది? వారికేమైనా ఆస్తి, అంతస్తు ఉన్నాయా? నాన్నా, స్నేహమంటే లాభం, నష్టం అనే వ్యాపారం కాదు. రఘుకి హృదయం, అపర్ణకు దయా ఉన్నాయి. ఆ విలువ మనకున్న లక్షల కోట్ల కంటే ఎక్కువ. రఘు, అపర్ణలు ధనవంతుల ఇంటమ్మాయి అయిన మమతనెప్పుడూ వారి సంపద చూసి గౌరవించలేదు. వారు మమతకు కేవలం మనిషిగా మాత్రమే విలువిచ్చేవారు. ఒకరోజు మమత తన పుట్టినరోజును జరుపుకోడానికి విలాసవంతమైన విందు వదిలి రఘు ఇంటికి వెళ్ళింది. రఘు తల్లి ఆమె కోసం సామాన్యంగా పప్పు, అన్నం, నిల్వ పచ్చడితో భోజనం తయారు చేసింది. అత్తయ్య, మీరు చేసిన ఈ అన్నం, పచ్చడి నాకు ప్రపంచంలో ఖరీదైన ఆహారం కంటే ఎక్కువ రుచిగా అనిపిస్తున్నాయి. మీ ప్రేమ ఇందులో దాగుంది. చూడమ్మా, మా దగ్గర నీకివ్వడానికి ధనం లేదు, కానీ ప్రేమ ఉంది. మనిషికి మనిషి సాయం చేసుకోవడమే నిజమైన సంపద. మమత కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఈ నిజమైన అనుబంధం తన తండ్రికి ఎప్పుడూ అర్థం కాలేదని ఆమె బాధపడింది. అదే సమయంలో భాగ్యనగరం
చరిత్రలో ఎప్పుడూ లేనంతగా పెద్ద వరద ముంపుకు గురైంది. 2 రోజులు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలోని నదులు, చెరువులు పొంగిపొర్లాయి. ధర్మానందం యొక్క అతి పెద్ద భవంతి కూడా ఆ వరద నీటిలో చిక్కుకుపోయింది. ధర్మానందం తన లక్షల కోట్ల ఆస్తిని, వజ్రాలను, బంగారాన్ని తన సురక్షిత గదిలో దాచుకున్నాడు. కాని వరద నీరు ఆ భవనాన్ని చుట్టుముట్టింది. అతని భవంతిలోని విద్యుత్తు, నీటి సరఫరా నిలిచిపోయాయి. అతడు, మమత తమ ఇంట్లోనే బందీలయ్యారు. ధర్మానందం వెంటనే ఉన్నతాధికారులకు, వ్యాపార మిత్రులకు సహాయం కోసం ఫోన్ చేశాడు. త్వరగా రండి, నా భవంతి మునిగిపోతోంది. నేను మీకు 10 లక్షల వరహాలిస్తాను. దయచేసి నన్ను రక్షించండి. అయ్యా ధర్మానందం గారు, నగరంలో ఎక్కడికి బయటికి వెళ్లే మార్గం లేదండి. రక్షక బృందాలు కూడా ముఖ్యమైన ప్రాంతాల్లో మాత్రమే సహాయం చేయగలుగుతున్నాయి. డబ్బిప్పుడు వరద నీటిని ఆపలేదండి. దయచేసి క్షమించండి. ధర్మానందం కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసిన అత్యాధునిక కార్లు కూడా ఆ వరద నీటిలో నిరుపయోగంగా కనిపించాయి. ఆ ధనం అతనికి ఒక్క గుక్కెడు నీరు, ఒక్క మెతుకు అన్నం కూడా ఇవ్వలేకపోయింది. అతను ఆకలితో, భయంతో వణికిపోయాడు. మమత, మన ఆస్తంతా ఈ వరద నీటిలో మునిగిపోతోందమ్మా. డబ్బుండి కూడా నిస్సహాయంగా ఉన్నాం. నాన్నా, డబ్బు కేవలం వస్తువుల్ని కొనుగోలు చేయగలదు, కాని సమయాన్ని, మనుషుల్ని కాదు. ఇప్పుడు మనకు కావాల్సింది డబ్బు కాదు నాన్నా, మానవ సహాయం. అదే సమయంలో రఘు, అపర్ణలు మమతను రక్షించడానికి తమ ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా వచ్చారు. వారు సామాన్య తెప్ప సహాయంతో వరద నీటిలో ఈదుకుంటూ ధర్మానందం భవంతి దగ్గరికి చేరుకున్నారు. మమత, ధర్మానందం గారు, మీరు భయపడకండి, మేము వచ్చాం. ధర్మానందం రఘు, అపర్ణల్ని చూసి ఆశ్చర్యపోయాడు. వారి సామాన్య దుస్తులు, వారి నిస్వార్థ ధైర్యం అతని డబ్బు దృష్టిని మరల్చాయి. ధర్మానందం ఇలా అన్నాడు. నాయనా రఘు, అమ్మా అపర్ణ, మీరెందుకొచ్చారు? మీకు నేను డబ్బివ్వలేదు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితిలో ఎందుకొచ్చారు మీరిద్దరూ? అసలు మీకేం లాభం? అయ్యా, మానవత్వం కంటే పెద్ద లాభం మరొకటి లేదు. మమత మా స్నేహితురాలు. స్నేహితులకు సాయం చేయడానికి డబ్బక్కర్లేదు. రఘు, అపర్ణలు అపారమైన కష్టంతో ధర్మానందాన్ని, మమతని తమ తెప్పపైకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. ధర్మానందం ఆ తెప్పపై కూర్చొని తన కోట్ల ధనం గురించి ఆలోచించాడు. ఆ సమయంలో అతనికి ఆ ధనం కంటే రఘు, అపర్ణల సామాన్య సహాయం 1,000,000 రెట్లు విలువైనదిగా అనిపించింది. రఘు వారిని తన చిన్న గుడిసె దగ్గరున్న సురక్షిత స్థావరంలోకి తీసుకువెళ్లాడు. ఆ గుడిసె కూడా వరదకు దెబ్బతింది. కాని రఘు తల్లిదండ్రులు ధర్మానందం, మమతకు తమకున్న కొద్దిపాటి ఆహారం, వస్త్రాలు ఇచ్చి మర్యాద చేశారు. ధర్మానందం ఆ గుడిసెలో ఆకలితో, నిస్సత్తువతో కూర్చొని ఉన్నాడు. అతనికి లక్షల కోట్లు ఉన్నాయి. కాని ఇప్పుడు 1 కప్పు వేణ్నీరు కూడా అతడు తన డబ్బుతో కొనుక్కోలేకపోయాడు. రఘు తల్లిదండ్రులు తమకు మిగిలిన అన్నాన్ని అతనికిచ్చి సేవ చేశారు. అమ్మా, మీ ఆప్యాయత నా డబ్బు కంటే ఎంతో విలువైంది. నేను మీకిప్పుడు ఏమీ ఇవ్వలేను. అయ్యా, మీరిప్పుడు మా అతిథి. మనిషి కష్టంలో ఉన్నప్పుడు సాయం చేయడమే మానవ ధర్మం. దీనికి డబ్బు ముఖ్యం కాదు, ప్రేమ, దయా ముఖ్యం. ధర్మానందన్ 2 రోజులు ఆ సామాన్య గుడిసెలో నివసించాడు. అతను ఆ ప్రేమ, నిజాయితీతో కూడిన వాతావరణాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నాడు. తన ధన వ్యామోహం అతన్ని ఎంత అంధుణ్ణి చేసిందో అతనికి అర్థమైంది. రఘు, అపర్ణ వంటి నిజమైన మనుషుల్ని అతను డబ్బుతో కొలవడానికి ప్రయత్నించాడు. డబ్బు తనను ప్రమాదం నుంచి రక్షించలేకపోయింది, కానీ మానవత్వం రక్షించింది. వరద తగ్గిన తర్వాత ధర్మానందం తన భవంతి వైపు చూశాడు. ఆ భవంతి శిథిలమైంది. అతని డబ్బు, ఆస్తి చాలా వరకు నాశనమైపోయాయి. కాని ధర్మానందం బాధపడలేదు. అతనికి డబ్బు విలువ కంటే మానవత్వం విలువ తెలిసింది. ధర్మానందం మొదట తన సామ్రాజ్యాన్ని తిరిగి నిర్మించడానికి ప్రయత్నించలేదు. అతను రఘు, అపర్ణల కుటుంబాలకు సహాయం చేశాడు. తన పని మనుషులకు మంచి జీతం, గౌరవం ఇచ్చాడు. అతను లాభం కంటే మానవ సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. రఘు, నీ నిస్వార్థ ప్రేమ నా కళ్ళు తెరిపించిందయ్యా. డబ్బు వస్తుంది, పోతుంది.
కానీ నీ స్నేహం, నీ దయ శాశ్వతం. నేను నా జీవితంలో డబ్బును మాత్రమే చూశాను, మనిషిని చూడలేదు. ధర్మానందం తన లక్షల కోట్లను సామాజిక సేవ కోసం ఉపయోగించాడు. అతను అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు స్థాపించాడు. అతడు తన కూతురు మమతను నిజమైన మానవత్వంతో పెంచాడు. ధర్మానందం ఇప్పుడు డబ్బు సంపాదించడంతో పాటు మనుషుల్ని సంపాదించడం కూడా మొదలుపెట్టాడు. అతడి వ్యాపారం కొద్ది కాలంలోనే మళ్లీ పుంజుకుంది. కానీ ఈసారి అతని విలువ కేవలం డబ్బుతో కాకుండా ఉదార స్వభావంతో, మానవత్వంతో కొలవబడింది. అతనిప్పుడు నిజమైన ఆనందాన్ని అనుభవించాడు. ఆ ఆనందం అతనికి డబ్బుతో రాలేదు, అతను పంచుకున్న ప్రేమ, సహాయం వల్ల వచ్చింది. ధర్మానందం మనిషి విలువ, డబ్బు విలువ మధ్య ఉన్న తేడాను జీవితాంతం గుర్తుపెట్టుకున్నాడు. డబ్బు కేవలం వస్తువుల్ని కొనుగోలు చేయగలదు, కానీ నిజమైన స్నేహం, ప్రేమ, మానవత్వం వంటి విలువైన ఆస్తుల్ని కొనలేదు. కష్టకాలంలో మనిషికి డబ్బు కాదు, మనిషి సహాయం మాత్రమే విలువైంది. మానవ సంబంధాలే లోకంలో అత్యంత గొప్ప సంపద. అడవి పక్కనే ఉండే ఒక అందమైన గ్రామం అది. ఆ ఊర్లో కొత్తగా పెళ్లైన జంట మాధవి, రమేష్లు ఉండేవారు. రమేష్ వాళ్ళ అమ్మ కూడా వీళ్లతో కలిసి ఉండేది. జంట చూడ ముచ్చటగా ఉంది అంటూ అందరూ మెచ్చుకుంటూ ఉంటే వాళ్లలో వాళ్లు మురిసిపోయేవారు. రమేష్ అడవిలో ఉండే పళ్ళు తీసుకుని ఒక దళారికి అమ్ముతూ ఉండేవాడు. కొండరేగి కాయలయ్యా, చాలా బావుంటాయి. వీటిని చీమ చింతకాయ అంటారు. చక్కెర వ్యాధికి చాలా బాగా పనిచేస్తాయి అంటూ సహజంగా పండే పంటను దళారికి అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. రమేష్ తీసుకొచ్చే పండ్లకు నగరంలో కూడా మంచి ధర ఉండడంతో ఆ దళారి వీటిని బాగా కొంటూ ఉండేవాడు. అయ్యా, ఈసారి కొంచెం డబ్బెక్కువ ఇవ్వండయ్యా అంటూ తనకు కావలసింది కూడా రమేష్ వినయంగా అడుగుతూ తీసుకుంటూ ఉండేవాడు. బయట రమేష్కి అంత పలుకుబడి ఉన్నా కూడా ఇంట్లో మాత్రం మనశ్శాంతి లేకుండా ఉండేది. కారణం ఇంట్లో అత్త కోడలు చేసే గొడవలు. ఇప్పుడు నేనేం చేశాను? నా మీద అంతలా ఎగురుతున్నావు? నిన్న మనిద్దరికీ గొడవ జరిగిన సంగతి గుడి దగ్గరుండే సుశీలమ్మకెలా తెలిసింది? నీదేవైనా చిన్న గొంత, నువ్వరిస్తే ఊరంతా వినబడుతుంది అంటూ తాయారమ్మ కోడలి మీద అరుస్తూ ఉంది. అబ్బబ్బా, ఇంటికొస్తే చాలు ఇదే గోల అంటూ రమేష్ ఇద్దరి మీద అరిచేవాడు. అది కాదండి, మనింట్లో గుట్టు బయటికెలా వెళ్తుంది? అలా వెళ్తే మనమే కదా నలుగురు ముందు చులకనయ్యేది అంటూ మనసులో ఉన్న మాట బయటికి చెప్పింది మాధవి. ఆ సుశీల నాకు చిన్నప్పటినుంచి స్నేహితురాలు. నేను నీ గురించి ఏం తప్పుగా చెప్పలేదు, నా కష్ట సుఖాలేవో చెప్పుకున్నాను అంటూ తాయారమ్మ తనదే సబబు అన్నట్టు మాట్లాడేది. అమ్మ నీ గురించి చెప్పలేదు అంటోంది కదా, ఇక వదిలే, రా భోజనం వడ్డించు అంటూ రమేష్ ఏదో ఒకటి చెప్పి భార్యని శాంతపరిచేవాడు. మా కాలంలో అత్తలికి అసలు ఎదురు చెప్పేవాళ్లమే కాదమ్మా అంటూ తాయారమ్మ మాత్రం గొణుగుతూ ఉండేది. ఇలా ఆ ఇంట్లో ప్రతిరోజు కురుక్షేత్రం జరుగుతూ ఉండేది. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు మాధవి దగ్గరికి మాధవి తల్లిదండ్రులు వచ్చారు. అమ్మా నాన్నని చూడగానే మాధవికి చాలా సంతోషమేసింది. అమ్మా, నాన్న ఎలా ఉన్నారు? అన్నయ్య, వదినా బావున్నారా అంటూ కుశల ప్రశ్నలు అడుగుతూ అమ్మా నాన్నని ఇంట్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. తాయారమ్మ కూడా బాగున్నారా అంటూ ఏదో ఒక్కసారి మాట్లాడి అక్కడ్నించి వెళ్ళిపోయింది. నేను వేసిన గులాబీ చెట్టు పూలు కాస్తోందా? మల్లె చెట్టు పందిరికి అల్లుకుందా అంటూ పుట్టింటి విషయాలు చాలా సంతోషంగా అడుగుతూ ఉంది మాధవి. చాలా రోజుల తర్వాత అమ్మా నాన్న రావడంతో వాళ్లకి రకరకాల విందు భోజనాలు చేసి వడ్డించింది. వాళ్లకు అన్ని రకాల వంటలు వడ్డించడం తాయారమ్మకి అస్సలు నచ్చలేదు. వాళ్లు వెళ్ళిపోయిన తర్వాత అత్తా కోడళ్లకి షరామామూలే. ఇంట్లో ఖర్చెలా ఉంది? నువ్వు అన్ని రకాలు చేసి వడ్డించావు, ఈ ఖర్చంతా ఎవరు భరించాలి? అత్తయ్య, వాళ్ళొచ్చేది సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఒక్కసారి. ఆ మాత్రం దానికి మీరిలా మాట్లాడ్డం సబబు కాదు. సంపాదించే వాళ్ళకి తెలుస్తుందిలే ఆ బాధేంటో. మీరు కాదు కదత్తయ్య సంపాదించేది, మా ఆయనే కదా అంటూ ఏదో ఆవేశంలో మాట జారేసింది. అంటే నేన్ తేరగా తింటున్నాననే కదా నీ ఉద్దేశం? నీ పుట్టింటి సొమ్మేమైనా నాకు పెట్టావా? నా కొడుకు సంపాదిస్తున్నాడు, నేను తింటున్నాను అంటూ తాయారమ్మ చాలా కోపంగా అరుస్తూ మాట్లాడుతోంది. మరి మా ఆయన సంపాదించిన దాంట్లో నాకు కూడా భాగం ఉంటుంది కదా? మా అమ్మా నాన్నకి ఒక్కరోజు భోజనం కూడా పెట్టుకోలేనా
అంటూ అత్తా కోడళ్ల గొడవ మొదలైంది. ఎప్పట్లానే రమేష్ బయట్నుంచి రావడం, ఇద్దర్నీ తిట్టడం, భార్యని శాంతపరచడం జరిగిపోయాయి. కొన్ని రోజుల తర్వాత చెరువులో నీళ్ల కోసం మాధవి వెళ్ళింది. అక్కడ సుశీల వాళ్ల కోడలైన సుజాత మాధవికి కనపడింది. ఏంటే, మీ ఇంట్లో ఏదో గొడవ జరిగిందంట. గొడవ? అలాంటిదేమీ లేదే అంటూ మాధవి ఆ విషయాన్ని పక్కకి తప్పించాలని చూసింది. కాని సుజాత మాత్రం ఆ విషయాన్ని అలాగే పట్టుకుంది. నా దగ్గర ఎందుకే దాస్తావు? మీ అమ్మ నాన్న వచ్చిన రోజు బాగా గొడవ పడిందంట కదా మీ అత్తయ్య అంటూ మాధవి వాళ్ళింట్లో ఏం జరిగిందో సుజాత పూసగుచ్చినట్టు చెప్పింది. దాంతో మాధవి తల దించుకుని అక్కడ్నించి వచ్చేసి రాగానే ఆ కోపంతో తాయారమ్మ మీద అరిచేసింది. అత్తయ్య, మీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు కదా? ఇంట్లో జరిగే విషయాలు బయట చెప్పొద్దు అంటే చెప్తూనే ఉంటారు. నేనా సుశీలతో ఏదో మాట వరుస కన్నాను, దానికే నీ పరువు పోయిందా అంటూ కొంచెం వెటకారంగా అడిగింది తాయారమ్మ. మన ఇంటి గుట్టు బయటకు వెళ్తే మనమే కదా చులకనయ్యేది. ఏదైనా ఉంటే మన ఇంట్లో మనమే కదా పరిష్కరించుకోవాలి. నీకంత ఇబ్బంది ఉంటే ఇంట్లోంచి వెళ్ళిపో అంటూ తాయారమ్మ వాదించలేక పెద్దగా అనేసింది. ఆ మాటకి ఎలా సమాధానం చెప్పాలో తెలియక మాధవి మౌనంగా ఉండిపోయింది. భర్త వచ్చిన తర్వాత చెప్పుకుందాన్లే అని ఆ మాటల్ని మాధవి తన మనసులోనే దాచుకుంది. అడవిలో దొరికే పళ్లన్నీ అమ్మేసి రమేష్ ఇంటికొచ్చాడు. ఆ రోజే దళారీతో కొంచెం గొడవ అవ్వడంతో రమేష్ కూడా కొంచెం చిరాగ్గా ఉన్నాడు. ఏవండి, మీ అమ్మ ఏం చేసిందో తెలుసా అంటూ రమేష్ రాగానే ప్రారంభించింది మాధవి. ముందే చిరాకులో ఉన్న రమేష్ ఆ కోపాన్ని భార్య మీద చూపించాడు. ఏంటి, ఇంటికి రాగానే ఈ తలనొప్పి? మనిషి అనేవాడు ఇంట్లో అసలు ఉండగలడా అంటూ భార్య మీద అరిచేశాడు. దాంతో మాధవి ఏం చెప్పలేక మౌనంగా ఉండిపోయింది. నీకింట్లో ఉండడం ఇష్టం లేకపోతే మీ పుట్టింటికి వెళ్ళిపో అని రమేష్ కూడా ఆ కోపంలో అనేశాడు. భర్త కూడా ఆ మాట అండంతో మాధవికి చాలా బాధ వేసింది. వెంటనే బట్టలు సర్దుకొని అక్కడ్నించి వెళ్ళిపోయింది. పోతే పోవే, ఆడదానివి, నీకే అంత బలుపుంటే మగాణ్ణి నాకెంత ఉండాలి అంటూ కోపంలో ఏమాత్రం తగ్గకుండా మాట్లాడాడు. ఈ విచిత్రం నేనెక్కడా చూడ్లేదమ్మా. మా రోజుల్లో కోడలికింత పౌరుషం ఉండేది కాదు. మరీ ఇంత బరితెగించి ప్రవర్తించకూడదు అంటూ తాయారమ్మ కూడా సహజంగా మాట్లాడే మాటలు మాట్లాడింది. కొన్ని రోజులు ఇలానే గడిచాయి. రమేష్ కొన్ని రోజులు పనిలో పడి దాని గురించి అస్సలు పట్టించుకోలేదు. మాధవి మాత్రం పుట్టింట్లో కూర్చొని ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉంది. ఎంతైనా భార్య ఇంట్లో ఉంటే ఆ సంతోషమే వేరు అని ఒంటరిగా ఉన్నప్పుడు రమేష్కి అనిపిస్తూ ఉండేది. కాని భార్యని వెళ్లి తీసుకురావడానికి పురుష అహంకారం ఒప్పుకోలేదు. నన్నెదిరించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది కదా, అది దాని తప్పు తెలుసుకొని రావాలి అని ఇంకో పక్క ఆలోచిస్తూ ఉన్నాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఆ గ్రామంలో ఉత్సవాలు జరిపించాలని గ్రామస్తులందరూ రచ్చబండ దగ్గర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. పెద్ద మనుషులు, యువకులు చాలామంది వారి వారి సూచనలు, అభిప్రాయాలు చెప్తున్నారు. అక్కడే ఉన్న రమేష్ కూడా తన అభిప్రాయం చెప్పడానికి లేచాడు. గుడికి సంబంధించిన భూములు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. అవి ఎవరి ఆధీనంలో ఉన్నాయో కూడా తెలియడం లేదు. అవి సక్రమంగా ఉపయోగిస్తే మనకి చాలా ఖర్చు కలిసొస్తుంది అంటూ రమేష్ తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఆ భూములన్నీ ఆ ఊరి జమీందార్ గారి దగ్గరున్నాయి. ఇప్పుడు ఆ భూముల గురించి ఎందుకులే, జరగాల్సింది చూడండి అని విషయాన్ని పక్కదారి పట్టించడానికి జమీందారు ప్రయత్నించాడు. రమేష్ మాత్రం పట్టువదలకుండా ఆ భూముల గురించే మాట్లాడాడు. అయినా ఇంట్లో పెళ్ళాన్ని, అమ్మని అదుపులో పెట్టుకోలేవు, నువ్వేంట్రా నలుగురిలో వచ్చి మాట్లాడుతున్నావు అంటూ జమీందారు వ్యక్తిగతంగా విమర్శించాడు. దాంతో ఇంటి గుట్టు బయటికి వెళ్లడం వల్ల ఎంత చులకనైపోతారు ఆ రోజు రమేష్కి అర్థమైంది. మాధవి పదే పదే ఈ విషయం గురించి ఎందుకంత తపన పడిందో తెలుసుకుని వెంటనే మాధవి వాళ్ల పుట్టింటికి వెళ్లి మాధవిని కాపురానికి తీసుకొచ్చాడు. భార్యని, తల్లిని కూర్చోబెట్టి ఈ విషయం గురించి చెప్పి ఇలా ఎప్పుడూ వీధిలోకి వాళ్ల గొడవలు వెళ్లకూడదు అని తీర్మానించుకున్నారు. ఇప్పుడు కూడా రమేష్ వాళ్ళింట్లో అప్పుడప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ ఇంటి గుట్టు మాత్రం బయటికి వెళ్ల